కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. 5 రోజుల కిందట ఎస్ఐ భార్య దివ్య మృతి చెందింది. దివ్య సొంతూరులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అత్తగారింట్లోనే ఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దివ్య మృతికి ఎస్ఐ కారణమంటూ అతనిపై బంధువులు దాడి చేయబోయారు. ఆ మనస్తాపంతోనే ఎస్ఐ చనిపోయాడా అనే అనుమానాలపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదంటూ హుజూర్ నగర్ డిఎస్పీ మాధవి చెప్తున్నారు. భార్య మృతికి కడుపు నొప్పి కారణమంటూ ఎస్ఐ చెప్పారు. అయితే దివ్యకు స్వగ్రామం ఇల్లందగుంట మండలం సీతంపేటలో అంత్యక్రియలు జరిగాయి. గ్రామస్తుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు బంధువులు. 5 రోజుల కార్యక్రమంలో అత్తగారింటికి వచ్చి చనిపోయారు ఎస్ఐ. గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో చూడగా చనిపోయినాడు. జమ్మిగుంటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఇప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, పోలీసు అధికారులు ఏమంటారు? ముఖ్యంగా ఎస్ఐ మరణంపై పోలీసులు ఎట్లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అసలు అంటే భార్య ఓవైపు చనిపోయింది, మళ్ళీ 5 రోజులకే భర్త ఎస్ఐ తను కారణమంటూ బంధువులు ఆరోపించడం, తనపై దాడికి చేయడం, ఇదంతా కూడా కొత్త మలుపు తీసుకుంది. సో అసలు ఎస్ఐ బలవన్మరణానికి కారణం ఏంటి? చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి నేపథ్యం లోపల ఇటు ఎస్ఐ కారణంగానే, ఎస్ఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అయితే ఇటు సోషల్ మీడియాతో పాటుగా వారు వైరల్ అయినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు మళ్ళీ తిరిగి 5 రోజుల తర్వాత భార్య దివ్య ఇటు మరణాన్ని తట్టుకోలేక భర్త ఎస్ఐ చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకోవడము పోలీసు వర్గాల లోపల కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. అయితే మొదట దివ్య కడుపు నొప్పి భరించలేకనే గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేశారు. కానీ అంత్యక్రియలు జరిగేటువంటి సమయం లోపల అక్కడ ఉన్నటువంటి కొంతమంది బంధువులు చంద్రశేఖర్ యొక్క వైఖరి కారణంగానే, మానసిక హింస కారణంగానే భార్య దివ్య అటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దివ్య మరణానికి చంద్రశేఖరే కారణం అని చెప్పి కూడా అక్కడ కొంత గొడవ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇది ఆ రోజు పోలీసుల యొక్క ఇటు ప్రోత్బలంతో ఇటు చంద్రశేఖర్ ను కూడా అక్కడి తప్పించడం కూడా జరిగింది. చంద్రశేఖర్ తిరిగి ఇదంతా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల 4 రోజుల నుంచి కూడా చంద్రశేఖర్ చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు భార్య దివ్యకు సంబంధించినటువంటి 5 రోజుల కార్యక్రమం, పెట్టేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యం లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న వెళ్ళిన తర్వాత సాయంత్రం సమయం లోపల మానసిక వేదనకు గురైనటువంటి చంద్రశేఖర్ డ్రెస్ మార్చుకుంటానని చెప్పి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి అక్కడే అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం, చాలాసేపటి వరకు కూడా బయటకు తిరిగి రాని పరిస్థితి లోపల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం జరిగిందో అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల అతడు ఇటు ఉరివేసుకుని ఆత్మహత్య చేయడంతో అతన్ని హుటాహుటిని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చంద్రశేఖర్ మరణించినటువంటి పరిస్థితి. అయితే ఇటు చాలా వారిద్దరు కూడా చంద్రశేఖర్, దివ్య ఇద్దరు పిల్లలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. పోలీసు ఫంక్షన్ లోపల కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇటు ఎంజాయ్ చేసేవారు. కానీ భార్యతో ఉన్న అనుబంధము, అతడు ఆమె మరణించిన కారణంగా తానే ఆమె మృతికి కారణమయ్యా అని చెప్పి ఇటు పలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల చాలా 4 రోజుల నుంచి కూడా చాలా మానసికంగా కుంగిపోయినటువంటి చంద్రశేఖర్ నిన్న రాత్రి సమయం లోపల ఇలా ఉరివేసుకుని ఆత్మహత్య చేయడంతో అయితే ఇటు పోలీసు వర్గాల లోపల నిజంగా 5 రోజుల వ్యవధి లోపల ఇద్దరు మరణించడం అయితే చర్చనీయాంశంగా మారింది, ఒక కలకలం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. 5 రోజుల కార్యక్రమం అత్తగారింటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేయడంతో పోలీసులు అందరూ కూడా నివేరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే భార్య చనిపోయినటువంటి చాలా మానసిక వేదనతో ఉన్నటువంటి చంద్రశేఖర్ ను పోలీసులు అందరూ కూడా ఇటు మానసికంగా బాధపడుతున్నటువంటి చంద్రశేఖర్ ను ఇటు ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే చంద్రశేఖర్ తమతో పాటు నిన్నటి వరకు కూడా డ్యూటీ చేసినటువంటి చంద్రశేఖర్, అతని భార్య 4 రోజుల వ్యవధి లోపల ఇద్దరు మరణించడంతో అయితే అందరూ శోకసంద్రం లోపల మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భార్య మరణాన్ని తట్టుకోలేకనే చంద్రశేఖర్ మృతి చెందాడు. ఇటు ఆమె కడుపు నొప్పితో 4 రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక చాలా మానసికంగా వేదన గురవుతున్నటువంటి చంద్రశేఖర్ ఆ కారణంగానే అత్తగారింటికి వెళ్ళి అక్కడనే మరణించడం జరిగింది. అయితే డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో చంద్రశేఖర్ భార్య కడుపు నొప్పితో
చనిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గన్నెర పప్పుతో తీసుకొని ఆమె చనిపోయింది. అయితే ఆమె మృతికి అతను కారణమంటూ ఆమె తరపు బంధువులు కూడా గత 4-5 రోజులుగా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది, మనోవేదనకు గురి చేసినట్టు తెలిసింది. ఓవైపు భార్య చనిపోవడం, మరోవైపు తనపై నిందలు వేయడంతో మనస్తాపానికి గురైన ఎస్ఐ చంద్రశేఖర్ అత్తగారింట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వారికి 2 పిల్లలు, ఓవైపు తల్లిని కోల్పోయి మరోవైపు వారం వ్యవధిలోనే తండ్రిని కోల్పోవడంతో ఇప్పుడు ఆ 2 పిల్లలు కూడా అనాథలయ్యారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత దానికి బాధ్యులు చేస్తూ మరో వ్యక్తిని నిందించడం ఇక్కడ మరో చావుకు కారణంగా మనకు కనిపిస్తుంది. అంటే కారణాలు ఏవైనా కావచ్చు, అక్కడ వారి ఆమె తరపు బంధువుల ఆవేదన కావచ్చు, ఆమె తరపు తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు. కానీ మళ్ళీ ఇటువైపు భర్త అయినటువంటి ఎస్ఐ నిందించడం, అలాగే అతను కూడా మనస్తాపానికి గురవడం అనేది ఇక్కడ అతను బలహీనంగా మారడానికి కారణంగా మనకు కనిపిస్తుంది. కానీ ఎటొచ్చి పిల్లలే ఇప్పుడు ఒంటరి వాళ్ళు అయ్యారు. 2 తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు పాపం ఒంటరిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అసలు మొత్తం సరే, భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ ఎందుకు అంత బలహీనమైన ఆలోచన చేశాడు, ఆయన మీద అంత ఒత్తిడి ఎందుకు పనిచేసింది, ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడేంత మనస్తాపానికి గురయ్యేంత బలమైన కారణం ఏంటి, భార్య మరణాన్ని ఆయన్ని కుంగదీసిందా లేక బంధువుల వేధింపులు ఆయన్ని మనస్తాపానికి గురి చేశాయా? డిఎస్పీ మాధవి మాటల్లోనే విందాం. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ మృతి కేసులో కొత్త కోణం బయటపడింది. 5 రోజుల కిందట ఎస్ఐ భార్య దివ్య మృతి చెందింది. ఆమె సొంతూరులో అంత్యక్రియలు జరిగాయి. అత్తగారింట్లోనే ఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దివ్య మృతికి అతనే కారణమంటూ అతనిపై ఆమె తరపు బంధువులు దాడి చేయబోయారు. ఆ మనస్తాపంతోనే ఎస్ఐ చనిపోయాడా అనే అనుమానాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటూ హుజూర్నగర్ డిఎస్పీ చెప్తున్నారు. అయితే భార్య మృతికి కడుపు నొప్పి కారణమంటూ ఎస్ఐ చెప్పినట్టుగా తెలుస్తోంది. దివ్య స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటలో అంత్యక్రియలు జరిగాయి. గ్రామస్తుల నిరసనల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు బంధువులు. 5 రోజుల కార్యక్రమంలో అత్తగారింటికి వచ్చి ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో చూస్తే ఎస్ఐ చనిపోయినాడు. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పిల్లలు ఒంటరిగా మారిపోయారు. 2 పిల్లలు కూడా తల్లిని తండ్రిని కోల్పోయి వారం వ్యవధిలో ఇప్పుడు అనాథలుగా మారిన పరిస్థితి. బంధువులు ఉన్నప్పటికీ కూడా సొంత తల్లిదండ్రులను కోల్పోవడంతో పిల్లల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. ఎంతైనా తల్లి తండ్రి ఉంటేనే పిల్లలకి ఒక రకమైనటువంటి బలం ఉంటుంది. వాళ్ళ మానసికంగా వాళ్ళకు ఎలాంటి లోటు కానీ ఒత్తిడి కానీ ఉండదు. కానీ ఇప్పుడు తండ్రిని తల్లిని కోల్పోయి పిల్లలు నిజంగా ఒక వేదన అనుభవిస్తారు లైఫ్ టైం అంతా కూడా. అది కూడా ఇలాంటి సంఘటనలో కేవలం ఒక అనుమానాస్పదమైనటువంటి వ్యవహార శైలితో లేదా పూర్తిస్థాయి నిర్ధారణ లేని ఆరోపణలతో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం. కొన్ని కుటుంబాల్లో అంటే ఇది ఏం జరుగుతుందో అనేది కూడా మనం కళ్ళెదుటే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఆమె ఆ బలవన్మరణానికి పాల్పడే ముందు పర్టికులర్గా ఒక కారణం చెప్పినా బాగుండేది. సరే, నిజంగా ఒకవేళ కడుపు నొప్పితో చనిపోయిందా లేదా భర్త వేధింపులతో చనిపోయిందా, ఏదో ఒక అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఆమె చనిపోతూ అది మిస్టరీగా మారి ఆమె చావు ఇప్పుడు తిరిగి ఆ పిల్లలకు భర్త తోడు కూడా లేకుండా అయిపోయింది. పిల్లలకు భర్త తోడు కూడా లేకపోవడంతో ఇప్పుడు ఆమెతో పాటు ఆమె చావు మిస్టరీగా ఉండి అది అతని చావుకు కారణమైంది అన్నట్టుగానే మనకి ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఆమె చావు వల్ల అతన్ని అనుమానించడం, తిరిగి అతనిపై నిందలు వేయడం, అతనే కారకుడిగా మారాడంటూ బంధువులంతా ఆరోపించడం, ఓవైపు భార్యను కోల్పోయి మరోవైపు బంధువుల ఆరోపణతో మనస్తాపానికి గురవడం, ఇదంతా కూడా ఇక్కడ మిగతా వ్యక్తులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్పష్టత లేకనా లేదా అనుమానాస్పదంగా వీళ్ళంతా కూడా భావించి అతనిపై నిందలు వేయడమా, ఏదేమైనా ఇప్పుడు ఆ పిల్లలకి ఒంటరితనం. ఇప్పుడు ఆ 2 పిల్లలు కూడా పాపం అనాథలుగా మారి తల్లిని తండ్రిని కోల్పోయి ఎంత బంధువులు చూసుకున్నా ఫ్యూచర్లో ఎవరి దగ్గర ఉన్నా కూడా తల్లి తండ్రి లేని లోటు మాత్రం
మొన్నటి వరకు వారం క్రితం వరకు కూడా 5 రోజుల క్రితం వరకు కూడా తల్లిదండ్రితో చక్కగా ఆడుకొని పాడుకున్నటువంటి పిల్లలు, సరే పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులతో కలిసి ఉన్న పిల్లలు ఇప్పుడు తల్లి తండ్రి లేకపోతే కేవలం మాట పట్టింపులతోనో లేదా ఇతరత్ర ఆరోగ్య కారణాలతోనో తల్లిని తండ్రిని కోల్పోయి ఇవాళ పిల్లలు ఒంటరిగా మారితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు తల్లిదండ్రులు లేని లోటును ఇప్పుడు ఎవరు తీర్చగలరు అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో ఏం జరుగుతుందో తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అసలు దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో కూడా ఒక్కోసారి అర్థం కాని పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ మాధవి ఏమన్నారో ఒకసారి చూద్దాం. దేశి చంద్రశేఖర్ అని మా ఎస్ఐ గారు 2014 బ్యాచ్ డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయ్యి ప్రజెంట్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 9:45 అబౌట్ 9:45 టైంలో వాళ్ళ అత్తగారి ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ముఖ్య కారణంగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కార్తీక్ అని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి ఎందుకు చనిపోయిన రీజన్ ఇచ్చేది ఏంటంటే నిన్న వాళ్ళ వైఫ్ దివ్య అని 5 days బ్యాక్ ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య చేసుకున్న దానిలో మనస్తాపం చెంది ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తపరచలేదు. దేశి చంద్రశేఖర్ అని మా ఎస్ఐ గారు 2014 బ్యాచ్ డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయ్యి ప్రజెంట్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 9:45 అబౌట్ 9:45 టైంలో వాళ్ళ అత్తగారి ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ముఖ్య కారణంగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కార్తీక్ అని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి ఎందుకు చనిపోయిన రీజన్ ఇచ్చేది ఏంటంటే నిన్న వాళ్ళ వైఫ్ దివ్య అని 5 days బ్యాక్ ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య చేసుకున్న దానిలో మనస్తాపం చెంది ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తపరచలేదు.